భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామంలో భూములు పరిరక్షించేందుకు వెళ్లిన దేవస్థానం ఈవో మరియు అర్చకులు వారి సిబ్బందిపై దాడి చేయడానికి తెలుగుదేశం పార్టీ భద్రాచలం నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవుడు భూమిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. రాష్ట్రాలు విడిపోయినా మనందరం కలిసిమెలిసి దేవుడు భూములు రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఎవరైతే దాడి చేశారో వారిపై అక్కడ పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి శ్రీనివాసన్, కంబంపాటి సురేష్, కోనేరు రాము, కుంచాల రాజారాం, అబ్బినేని శ్రీనివాస్, తాళ్ళూరి చిట్టిబాబు తదితరులు ఒక సంయుక్త ప్రకటనలో ఖండించారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క దేవస్థాన భూములు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి దేవస్థాన భూములు మా భూములని దేవస్థానం వారు అటు మరి అక్కడ ఆక్రమణలో ఉన్న రైతులందరూ కూడా ఈ గొడవలు పడతా ఉన్నారు. ఇటీవల కాలంలో మరి కొత్తగా 3 సంవత్సరాల క్రితం యువగా వచ్చిన రమాదేవి గారు యొక్క దేవస్థాన భూములను పరీక్షించే భాగంలో ఈరోజు అక్కడ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు రైతులు అక్కడ అందరూ కూడా వారిపై దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా సమస్య ఉంటే అక్కడ ఇరు వర్గాలు కూర్చుని సామరస్యంగా పరిష్కరించాలి తప్ప ఇట భౌతిక దాడులకు దిగడం చాలా తప్పు. అట్లాగే ఒక మహిళా అధికారిపై ఈ విధమైన దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భూముల వివాదం గతంలో కూడా ఉన్నాయి. మరి అప్పుడు జగన్ గారి ప్రభుత్వం, ఇటు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది. ఈ భూముల వివాదాన్ని అప్పటి నుంచి కూడా రైతులు దేవస్థానం మధ్య జరుగుతూ ఉన్నాయి. కానీ ఎవరు కూడా చొరవ చూపలేదు. ఇప్పుడు నేను కోరుకునేది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారిద్దరూ చొరవ చూపించి ఈ యొక్క రైతులకి దేవస్థానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పరిష్కార మార్గాన్ని చూసి చూడవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే అక్కడ ప్రజలందరూ కూడా సమన్వయం పాటించాలి. అధికారులపై తిరుగుబాటు చేయడం కూడా అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మీరు కానీ మరి దేవస్థానం అధికారులు వచ్చినప్పుడు వారితో కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి దాడులు చేయడం చాలా తప్పని తెలుగుదేశం పార్టీ తరఫున, భద్రాచలం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాను.